ప్రకాశం జిల్లాలోని ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తదుపరి పరిణామాలపై అన్ని పార్టీల నాయకులు దర్శి నియోజకవర్గ ప్రజలకు పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ హాజరయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. సమావేశానంతరం దర్శిలో పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలో బైండ్ ఓవర్ కేసులు నమోదయ్యాయని, అల్లర్లు సృష్టించే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీ నేతలంతా వారి కార్యకర్తలకు అల్లర్లు జరిగితే తదుపరి పరిణామాలపై ముందుగానే అవగాహన కల్పించాలన్నారు. రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు. సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా ఒకటే చెప్పబోతున్నాను. వచ్చే 4th తేదీకి కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము. అంటే సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ, అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షెల్ కానీ, లాఠీ చార్జ్ కానీ, దాని తర్వాత వాటర్ క్యానన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ, దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాయట్ కంట్రోల్ డ్రిల్ మేము ఒంగోలు తర్వాత, కనిగిరి తర్వాత ఈరోజు దర్శిపట్నంలో కూడా చేయడం జరుగుతుంది.